హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి 7 to 8 years లెహంగాని 4 to 5 years పాపకి ఆల్టరేషన్ చేస్తానని. సో ఈ లెహంగా వచ్చేసి 7 to 8 years ఏజ్ పాపదనమాట. సో ఇక్కడ నేను ఏంటి అంటే లెహంగా లెంత్ అనేది తగ్గించాలి, అలాగే వేస్ట్ పార్ట్ దగ్గర కూడా కొంచెం తగ్గించాలన్నమాట. సో నాకు ఇక్కడ 2 లేస్తో బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఎలా ఆల్టరేషన్ చేశాననేది చూపిస్తాను చూడండి. ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర అయితే నేను 2 sides స్టిచ్ చేసుకున్నాను. బట్ కింద బార్డర్ వచ్చేసరికి ఇది ఆల్టరేషన్ చేసిన తర్వాత 4 to 5 years పాపకు అనమాట ఆల్టరేషన్ చేసిన తర్వాత ఈ వీడియో. సో ఇక్కడ నేను హైట్ వచ్చేసి చూసారా, లెహంగా బార్డర్ అనేది ఎలా ఉందో అస్సలు మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టాను కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు చూసుకొని మిగిలిన పార్ట్ని నేను ఫోల్డింగ్ పెట్టుకున్నాను అనమాట. సో ఆ ఫోల్డింగ్ మిడిల్ ఎక్కడో ఎందుకో పెట్టడం ఎందుకని ఇలా ఈ బార్డర్ దగ్గరే ఫోల్డింగ్ చేశాను. సో ఇదేంటి అంటే మనకి హైట్ తగ్గుతుంది, అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. లోపల లైనింగ్ కూడా నార్మల్ మన ఇష్టం లైనింగే కాబట్టి ఈ బయటకు మాత్రం నేను కట్ చేయలేదు, అలానే మిడిల్ ఎక్కడ కూడా ఫోల్డింగ్ చేయలేదండి. ఈ కింద బార్డర్ దగ్గరే అలా పైకి తీసుకెళ్ళి ఫోల్డింగ్ చేశాను అనమాట. సో ఇక్కడ చూడడానికి ఏంటంటే ఇది లోపల క్యాన్ ఉన్నట్టు చాలా నీట్గా ఉంది. ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు చిన్నగా కుచ్చుళ్ళు వస్తాయండి, డెఫినెట్గా పెట్టుకొని చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూసారా, చిన్న కుచ్చు వచ్చింది కదా, ఇలా కుచ్చులు పెట్టుకుంటూ చేయాలి. చూడడానికైతే క్యాన్ వేసినట్టు ఉంది కదా, పాపకు వేసాక చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. సో కింద మనం అలా ఫోల్డ్ చేయడం వల్ల స్టిఫ్గా ఉంటుందన్నమాట, వెయిట్ ఎక్కువగా ఉంటుంది, క్యాన్ ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఈ ఐడియా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను క్రాప్ టాప్ ఆల్టరేషన్ చేసింది చూపిస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.